హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చెప్తున్నాను. ఓకే, ఇప్పటి వరకు మనకి ఎక్సర్సైజ్ 1 ఇంకా ఎగ్జాంపుల్ ట్రై దిస్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2కి వెళ్ళే ముందు మనం ఇక్కడ చూడండి, సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ నేర్చుకుందాం ఇప్పుడు ఎక్సర్సైజ్ 2లో. ఓకే, ఇక్కడ చూడండి, యు నో that linear equation in one variable has a unique solution. యూనిక్ సొల్యూషన్ అంటే అక్కడ ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మీకు బిట్స్లో కంపల్సరీగా వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ హ్యాస్ ఏ యూనిక్ సొల్యూషన్. వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 3x - 4 = 8 అంటే ఇక్కడ ఏంటి 3x, ఇక్కడ 8 ఉంది. ఈ కాన్స్టెంట్ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్తే 3x = 8 + 4 12 అవుతుంది. ఓకేనా, 8 + 4 12 అవుతుంది. 3x = 12, x = 12/3. ఓకే, 12/3. 3x - 4 = 8. ఓకే, అప్పుడు 3x = 8, ఇక్కడ -4 ఉంది కాబట్టి ఆఫ్టర్ ట్రాన్స్పోర్టేషన్ +4 అవుతుంది. 3x ఇక్కడ సబ్ట్రాక్షన్లో ఉంది కాబట్టి ఇటువైపుకి వెళ్తే అడిషన్లో అవుతుంది. 8 + 4 = 12. x ఇక్కడ 3 అనేది వేరియబుల్తో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటువైపుకి వస్తే డివైడెడ్ బై అవుతుంది. 3 1s are 3 4s are. సో x = 4. ఇది ఓన్లీ వన్ వేరియబుల్ కాబట్టి ఇది అనేది యూనిక్ సొల్యూషన్ అన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ నెక్స్ట్, కన్సిడర్ ద ఈక్వేషన్ 3x - 2y = 5 అన్నారు. What can we say about the solution of this linear equation in 2 variables? Do we have only one value in the solution or do we have more? Let us explain. ikkada 3x - 2y = 5 అంటే 2 వేరియబుల్స్ ఈక్వేషన్ ని తీసుకుంటే ఇక్కడ ఓన్లీ వన్ వాల్యూ సొల్యూషన్ ఉంటుందా లేదంటే ఎక్కువ సొల్యూషన్స్ ఉంటాయా మనం ముందు నేర్చుకుంటామని ఉంది ఇక్కడ. కెన్ యూ సే x = 3 ఇన్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 3x - 2y = y అన్నారు. అయితే ఇక్కడ x = 3 అనే వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాము. ఓకేనా, y వాల్యూ వస్తుంది. y వాల్యూ ఏమని వస్తుంది, x = 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 × x ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్, అందరికీ వచ్చని అనుకుంటున్నాను. ఓకేనా, 3 3s are 9 - 2y = 5. ఓకేనా, మనకి ఇప్పుడు -2y = 5 - 9 -2y = 5 - 9 అంటే -4. ఇక్కడ -9 ముందు ఉంది, 9 is greater than 5. సో మనకి నెగిటివ్ సైన్ వస్తుంది. ఇక్కడ y తో -2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటువైపుకి వస్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. మైనస్ క్యాన్సిల్, 2 1s are 2 2s are అంటే y = 2. y = 2 అంటే మనం దీన్ని ఎలా రాస్తాము అంటే ఇక్కడ y వాల్యూ వచ్చింది కానీ x వాల్యూ కూడా ఉంది కదా, x = 3 అని కూడా ఉంది కదా. సో దీన్ని మనం ఎలా రాస్తాము, x = 3 y = 2 ఇలా మనం ఇలా రాస్తాము. దీన్ని ఏమంటాము, ఆర్డర్డ్ మెథడ్ అని పిలుస్తాము. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి ఏమన్నారు, స్టిల్ we can't find the solution of the given equation. So now the solution beside the x we also need the value of y. We can get value of y from the above equation. 9 - 2y = 5 అంటే ఈక్వేషన్ ని సింప్లిఫై చేశారు. ఆల్రెడీ నేను చేసేసాను, మీకు y వాల్యూ కూడా వచ్చేసింది. ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ ని x అండ్ y వాల్యూస్ సాటిస్ఫై చేస్తే x = 3 and y = 2 అంటే 2. To satisfy a linear equation in 2 variables we need two values, one value for x and one value for y. అంటే ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఈక్వేషన్ ని x and y సాటిస్ఫై చేస్తే మనకి 2 వాల్యూస్ కావాలి. ఎందుకు అంటే ఆ 2 వాల్యూస్ వచ్చేసి ఒక వాల్యూ వచ్చేసి x కోసం, ఒక వాల్యూ వచ్చేసి y కోసం అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, therefore any pair of values x and y. ఓకే, మనకి ఇంతకుముందు ఇక్కడ ఏమి ఇచ్చారు, పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ కావాలి అంటే మనకు ఆల్రెడీ పేర్ ఆఫ్ వాల్యూస్ వచ్చినాయి. అవేంటి, x = 3 and y = 2 అని వచ్చాయి. అయితే దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్
ఈజ్ కాల్డ్ ఇట్స్ సొల్యూషన్ అని అన్నారు. మనకి 2 వాల్యూస్ ఉంటే 2 వేరియబుల్స్, ఓకే, 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ కావాలి. We observed that x is equals to 3 and y is equals to 2 is a solution of 3x minus 2y equals to 5. This solution is written as an ordered pair. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఓకే. an ordered pair. ఆర్డర్డ్ పేర్ అంటే ఫస్ట్ x వాల్యూ రాస్తాం, తర్వాత y వాల్యూ రాస్తాము, ఓకేనా. ఈజ్ సొల్యూషన్ ఆఫ్ 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 5. ఈ ఆర్డర్డ్ పేర్ అనేది ఈ ఈక్వేషన్కి సొల్యూషన్. ఈజ్ రిటర్న్ యాజ్ ఫస్ట్ రైటింగ్ ద వాల్యూ ఫర్ ఎక్స్ అండ్ ద వాల్యూ ఆఫ్ వై. ఫస్ట్ ఎక్స్ రాస్తాం, తర్వాత వై రాస్తాము. ఆర్ దేర్ ఎనీ అదర్ సొల్యూషన్స్ ఫర్ ద ఈక్వేషన్, అంటే ఇవి కాకుండా ఇంకేమైనా సొల్యూషన్స్ ఉన్నాయా అని అడిగారు, ఓకేనా. పిక్ ఏ వాల్యూ ఆఫ్ యువర్ చాయిస్. సే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. మన చాయిస్ ప్రకారం ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని తీసుకోండి అని అన్నారు. ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని తీసుకుంటే ఏమొస్తుంది అనేది చూద్దాము, ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకుంటే మనకి ఈక్వేషన్ ఏంటి? 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 5లో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎక్స్ ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2y ఈక్వల్స్ టు 5. 3 4s are 12 మైనస్ 2y ఈక్వల్స్ టు 5. minus 2y equals to 5 minus 12. minus 2y equals to 7 minus 7. y is equals to minus minus cancel 7/2 వస్తుంది. yతో 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్లోకి వచ్చేస్తుంది, అంటే ఫ్రాక్షన్లోకి వచ్చేస్తుంది. సో y వాల్యూ 7/2. x is equals to ఏంటి? 4. ఇప్పుడు మనం దీన్ని ఆర్డర్డ్ పేర్లో ఎలా రాస్తాము? 4, 7/2. అంటే ఇక్కడ మనకి ఇంకొక వాల్యూ కూడా వచ్చింది, ఓకేనా. ఈ 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 5 అనే ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేదానికి ఇంకొక వాల్యూస్, అంటే మోర్ వాల్యూస్ కూడా వచ్చాయి. సో ఈజ్ అనదర్ సొల్యూషన్. ఇక్కడ ఇది అనేది 4, 7/2 అనేది అనదర్ సొల్యూషన్ ఆఫ్ 3x మైనస్ 2y ఈక్వల్స్ టు 5. Do you find some more solutions for 3x minus 2y equals to 5? Check if 1, minus 1 is another solution. Thus ఇక్కడ చూడండి, చెక్ ఇఫ్ 1, minus 1 అనేది కూడా అనదర్ సొల్యూషన్, అంటే ఇంకొక సొల్యూషన్. దేనికి? ఈ ఈక్వేషన్కి. ఈ ఈక్వేషన్కి 1, minus 1 అనేది కూడా ఇంకొక సొల్యూషన్ అన్నారు. అది చెక్ చేయమన్నారు. ఎలా చెక్ చేస్తారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకుంటాం, సెకండ్ దాన్ని వై అనుకుంటాము. సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూని, వై ప్లేస్లో వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత 3 1s are 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 1s are 2 ఈక్వల్స్ టు 5. ఇక్కడ 5 ఈక్వల్స్ టు 5, అంటే ఇక్కడ 5 minus 5 ఈక్వల్స్ టు 0 అని కూడా రాయొచ్చు. సో LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అయినా కూడా ఇది ఈ పాయింట్, ఈ అనదర్ వాల్యూ ఏదైతే ఉందో 1, minus 1 అనేది ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అని అర్థం, ఓకేనా. అంటే అనదర్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. వేరియబుల్స్ అంటే ఇక్కడ చూడండి, ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ వీ కెన్ ఫైండ్ మెనీ సొల్యూషన్స్. ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ వాల్యూ 3 అని తీసుకున్నాము, దాని నుంచి మనకి ఒక సొల్యూషన్ వచ్చింది. తర్వాత ఎక్స్ వాల్యూ 4 అని తీసుకున్నాము, దాని నుంచి ఇంకొక సొల్యూషన్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 అని తీసుకున్నా కూడా మనకి ఇంకొక సొల్యూషన్ వస్తుంది. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యావ్ మెనీ సొల్యూషన్స్ అని మనకి చెప్పడం కోసం ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట, ఓకేనా. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్, అంటే అది ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. కానీ 2 వేరియబుల్స్లో మాత్రం మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, ఓకే. నెక్స్ట్, అండ్ ఈజీ వే టు గెటింగ్ 2 సొల్యూషన్స్ ఈజ్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ గెట్ the corresponding value of y. Similarly we can put y is equals to 0 and obtain the corresponding value of x అన్నారు. ఇక్కడ ఏంటంటే మనకి ఈజీ వే, అంటే ఈజీగా ఎక్స్ ఇంకా వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, అంటే లైక్ గెటింగ్ 2 సొల్యూషన్స్. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ద డిఫరెంట్ సొల్యూషన్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని దీనికి అర్థం ఏంటంటే మనకి డిఫరెంట్ సొల్యూషన్స్ అన్నారు. డిఫరెంట్ సొల్యూషన్స్లో ఎన్నైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఈజీగా ఒక 2
సొల్యూషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే ఫస్ట్ వచ్చేసి x = 0 అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది, అంటే అప్పుడు ఒక పాయింట్ వస్తుంది. సొల్యూషన్ మీన్స్ పాయింట్ అనుకోవచ్చు, ఓకేనా. తర్వాత y = 0ని ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది. అంటే x = 0 y = 0 అనే 2 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 సొల్యూషన్స్ ఈజీ వేలో వస్తాయి అనేది ఈ నోట్కి మీనింగ్. ఓకే, నెక్స్ట్ ట్రై దిస్ చూడండి. ఫైండ్ 5 more pairs of values that are solutions for the above equation అన్నారు. 5 more సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫర్ దట్ అబోవ్ ఈక్వేషన్. అబోవ్ ఈక్వేషన్ ఏంటి మనకి పైన ఇచ్చిన ఈక్వేషన్ 3x - 2y = 5. ఓకే, 3x - 2y = 5. దీనికి మోర్ 5 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఓకేనా. 5 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం x = 0 తీసుకోండి. x = 0 తీసుకుంటే ఒక సొల్యూషన్ వస్తుంది. తర్వాత y = 0 తీసుకోండి, ఇంకొక సొల్యూషన్ వస్తుంది. తర్వాత x = 1 తీసుకోండి, ఓకే. తర్వాత x = -1 తీసుకోండి. తర్వాత y = 1 తీసుకోండి. వీటన్నింటినీ చేస్తే మనకి మోర్ 5 సొల్యూషన్స్ వస్తాయి. ఎలా అంటే 3 × x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదంతా సింప్లిఫికేషన్. -2y = 5 అంటే ఇక్కడ 3 × 0 0. -2y = 5 అంటే -2y = 5. y = 5/-2 అంటే x వాల్యూ 0, -5/2 అనేది ఒక సొల్యూషన్, ఓకే. అలాగే y వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × x -2 × 0 = 5. 3x = 5, x = 5/3, ఓకే. సో ఇది x ప్లేస్లో ఉంటుంది, x ఆర్డినేట్ కాబట్టి, అంటే x కోఆర్డినేట్ కాబట్టి ఇక్కడ 5/3, 0. ఇలాగే నెక్స్ట్ 3 × 1 -2 × y. ఈ వాల్యూస్ని ఇక్కడ ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఆర్డర్డ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడమే సొల్యూషన్స్, ఓకేనా. ఇది మీరు చేసేయండి, ఓకే. జస్ట్ ఇక్కడ మీకు 5 more పేర్ ఆఫ్ వాల్యూస్ అన్నారు కాబట్టి చిన్నగా అర్థం అవ్వడం కోసం చెప్పాను, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 6 చూడండి. ఫైండ్ 4 డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ 4x + y = 9 అన్నారు. కంప్లీట్ ద టేబుల్ వేర్ ఎవర్ నెసెసరీ అన్నారు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ టేబుల్ని ఫిల్ చేయమన్నారు. ఫస్ట్ చూడండి, x = 0. x = 0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశారు. 4x + y = 9 అంటే 4 × x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేశారు. వేరియబుల్తో 4 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ సైన్ యూస్ చేశారు. 4 × 0 0 + y = 9 అంటే y = 9. ఇక్కడ x ప్లేస్లో 0 ఉంది, y ప్లేస్లో y వాల్యూ 9 వచ్చింది. సో ఇదేంటి ఒక సొల్యూషన్, ఓకే. నెక్స్ట్ y = 0. సేమ్ ఇక్కడ y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేశారు. అప్పుడు 4x = 9 అవుతుంది. x = 9/4. 9/4, 0 అనేది అనదర్ సొల్యూషన్, ఓకే. x = 1. x = 1 అంటే 4 × 1 + y = 9. 4 1s are 4 + y = 9. y = 9 - 4 అంటే y వాల్యూ 5 వచ్చింది. ఇక్కడ x కోఆర్డినేట్ ఏంటి 1, x వాల్యూ 1. తర్వాత y వాల్యూ ఏంటి 5 అంటే ఇది 1, 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, x = -1ని సబ్స్టిట్యూట్ చేశారు. -1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంత వస్తుంది అన్నారు. సో x వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 × x ప్లేస్లో -1 బ్రాకెట్ పెట్టినా పర్లేదు, -1 అని పెట్టినా పర్లేదు, బ్రాకెట్స్ కంపల్సరీ పెట్టాలి, ఓకే. y = 9 అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -4 + y = 9. y = 9. ఈ -4ని ఇటువైపు ట్రాన్స్పోర్టేషన్ చేస్తే +4 అవుతుంది. ఇక్కడ yతో ఇది అడిషన్లో ఆర్ సబ్ట్రాక్షన్లో ఉంది. సో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తే సబ్ట్రాక్షన్లో ఉంటే అడిషన్లోకి వచ్చేస్తుంది. సో y = 13 వచ్చేసింది. సో x కోఆర్డినేట్ ఏంటి -1, y కోఆర్డినేట్ ఏంటి 13, ఓకేనా.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ ఆఫ్ అండ్ ఈక్వేషన్. చెక్ అన్నారు, చెక్ అని ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. మీకు ఇంతకు ముందు చెప్పాను ఇక్కడ 1, -1 అని ఇచ్చిన దగ్గర చెక్ అన్నారు కాబట్టి మనకి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని రావాలి కంపల్సరీ. అయితే అదేంటి, ఫాలోయింగ్ జస్ట్ చెక్ చేయమన్నారు. కంప్లీట్ ద టేబుల్ వెన్ ఎవర్ ఇట్ ఇట్స్ నెసెసరీ అన్నారు. ఇక్కడ ఇచ్చారు, దీన్ని కంప్లీట్ చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సబ్స్టిట్యూట్ మెథడ్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయితేనేమో, అంటే రెండు సేమ్ అయితేనేమో దట్ ఈజ్ ఏ సొల్యూషన్. ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అయితేనేమో దట్స్ నాట్ ఏ సొల్యూషన్. ఇక్కడ అలాగే ఇచ్చారనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ 0,2 వాల్యూస్. ఫస్ట్ 1 దీన్ని సింప్లిఫై చేశారు. సింప్లిఫై చేస్తే మనకి బోత్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ఆర్హెచ్ఎస్ 4 వచ్చింది, ఎల్హెచ్ఎస్ ఆల్సో 4. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో 0,2 ఈజ్ ఏ సొల్యూషన్. ఇక్కడ 2,0 సబ్స్టిట్యూట్ చేస్తే కూడా మనకి అంటే 2 అనేది ఇక్కడ ఎక్స్ వాల్యూ, 0 అనేది వై వాల్యూ. ఇక్కడ 2 + 2 × 0 అంటే 2 ఇక్కడ సేమ్ అలాగే సబ్స్టిట్యూట్ చేస్తున్నాము ఈ ఈక్వేషన్లో. ఇక్కడ మనం చేసేది ఆర్హెచ్ఎస్, ఇక్కడ ఆర్హెచ్ఎస్ వచ్చేసి 4, ఎల్హెచ్ఎస్ని చేయాలి. ఎల్హెచ్ఎస్ చేస్తే ఎలా వస్తుంది, ఎల్హెచ్ఎస్ x + 2y కదా, x + 2y అంటే x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తారు +2 × 0. ఓకేనా, ఇదంతా 0 అయిపోతుంది. సో 2 + 0 = 2. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఆల్రెడీ 4 కాబట్టి ఇక్కడ 2 వచ్చేసింది. ఎల్హెచ్ఎస్ ఈజ్ 2. సో ఏంటిది, ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, ఓకే. ఇక్కడ నెక్స్ట్ 4,0 అంటే x ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి, 0 y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 + 2 × 0 అంటే ఇది మొత్తం 0 అయిపోతుంది, 4 వచ్చేసింది. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో 4,0 ఈజ్ ఏ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ -√2, -3√2. ఓకే, ఎల్హెచ్ఎస్ వచ్చేసి ఇంత వచ్చింది, ఆర్హెచ్ఎస్ 4. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో -√2, -3√2 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఇక్కడ 1,1 అన్నారు. x ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 × 1 ఈక్వల్స్ టు 1 + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో ఎల్హెచ్ఎస్ ఏమో 3, ఆర్హెచ్ఎస్ ఏమో 4. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో 1,1 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు, -2,3 ఈజ్ ఏ సొల్యూషన్ అన్నారు. -2,3. ఓకే, ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేశారు. సో ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. సో ఇది మనం రాసేస్తాం. అండ్ క్వశ్చన్లో కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. If x is equals to 3, y is equals to 2 is a solution of the equation 5x minus 7y equals to k. Find the value of k and write the రిజల్టెంట్ ఈక్వేషన్ అన్నారు. రిజల్టెంట్ ఈక్వేషన్ రాయమన్నారు. మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చారు, వై వాల్యూ ఇచ్చారు, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఎగ్జామ్స్లో వస్తాయి. ఓకే, ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 3, y ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నారు. గివెన్ ఈక్వేషన్ నేను ఇక్కడ అంతా రాయట్లేదు, మీరు ఇక్కడ ఉంది కాబట్టి చూడండి, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5x minus 7y is equals to k. ఇక్కడ x వాల్యూని y వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x × 3 minus 7 × 2 ఈక్వల్స్ టు k. 5 3s 15, 7 2s 14 ఈక్వల్స్ టు k. సో k ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 15 - 14 అంటే 1. సో k ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్ని రిజల్టెంట్ ఈక్వేషన్ కూడా రాయమన్నారు. అంటే k వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 5x minus 7y ఈక్వల్స్ టు 1 అనేది రిజల్టెంట్ ఈక్వేషన్. చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. ఇఫ్ x ఈక్వల్స్ టు 2k + 1 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు k ఈజ్ ఏ సొల్యూషన్.
ఆఫ్ ద ఈక్వేషన్ 5x + 3y - 7 = 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నారు. ఇక్కడ x వాల్యూ ఇచ్చారు, y వాల్యూ ఇచ్చారు. ఓకే, అండ్ ఈక్వేషన్ కూడా ఇచ్చారు. k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, ఇది చూడండి. 5x + 3y - 7 = 0. 5x + 3y - 7 = 0. ఇది గివెన్ ఈక్వేషన్. ఓకే, తర్వాత x = 2k + 1, y = k. x = 2k + 1, y = k. దీన్ని మనం ఈ వాల్యూస్ని x ఇంకా y వాల్యూస్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 × 2k + 1 మల్టిప్లికేషన్లో ఇదంతా కంపల్సరీ బ్రాకెట్ పెట్టి రాయాలి. y వాల్యూ k, సో 3 × y ప్లేస్లో k వాల్యూ రాస్తున్నాము. -7 = 0. ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. 5 × 2 = 10. 5 ఇక్కడ k యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. ఓకే, ప్లస్ 5 × 1 = 5 ప్లస్ 3 × k 3k -7 = 0. ఓకే, నెక్స్ట్ like terms 3k + k 10k + 3k -7 + 5 = 0. ఇది ఎంత అవుతుంది? 13k - 2 = 0. ఈ -2ని మనం ఇటువైపు తీసుకెళ్దాం, ఎందుకంటే మనకి k వాల్యూ కావాలి కాబట్టి. -2 కాస్త +2 అవుతుంది. సో k = ఇక్కడ 13 kతో మల్టిప్లికేషన్లో ఉంది. సో 13 ఇటు సైడ్ తీసుకెళ్తే డివిజన్లోకి వచ్చేస్తుంది. సో k వాల్యూ 2/13. ఇక్కడ చూడండి, సింప్లిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ ఖచ్చితంగా రావాలి. ఓకే, అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ ఈక్వాలిటీకి అటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్లో ఉంటే ఏమవుతుంది, మల్టిప్లికేషన్లో ఉంటే ఏమవుతుంది అనేది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. కానీ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ లేకుండా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.